హైదరాబాద్ లో కొందరు యువకులు రెచ్చిపోతున్నారు. రాయదుర్గం పరిధిలోని టీ హబ్ దగ్గర రాత్రి వేళలో బైక్ రైసింగ్ లకు పాల్పడుతున్నారు. దీంతో వీరిపై పోలీసులు ప్రత్యేక దృష్టిని సారించారు. ఇప్పటికీ 80 మందిని గుర్తించి పోలీసులు కేసు నమోదు చేశారు. పలుసార్లు చెప్పినా యువకులు తీరు మారలేదని, ఇక క్రిమినల్ కేసులకు కూడా వెనకాడబోమని పోలీసులు హెచ్చరించారు. రేసింగ్లకు పాల్పడుతున్న వారిలో కొందరు మైనర్లు కూడా ఉన్నట్లు తెలిపారు. తమ పిల్లలపై పేరెంట్స్ నిఘా పెట్టాలని పోలీసులు హితవు పలికారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం పోలీస్ లిమిట్స్లో ముఖ్యంగా టీ హబ్ ఏరియాలో రాత్రిపూట ఈ బైక్ రైడ్స్ కానీ కార్స్ మీద కానీ ర్యాష్ డ్రైవింగ్ అని చేయడము, రాత్రి వీళ్ళంతా లేట్ అవర్స్ 12 తర్వాత వచ్చి టీ హబ్ ఏరియాలో బైక్ రేసింగ్ చేయడం జరుగుతుంది. దీనిపైన మా కమిషనర్ గారి ఆదేశానుసారం డీసీపీ గారు ప్లస్ మేమంతా కలిసి రీసెంట్లీ దాదాపు ఒక 9 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిలో దాదాపుగా ఒక 80 వెహికల్స్ వరకు మనము సీజ్ చేయడం జరిగింది. వీళ్ళంతా మనకి నియర్ బై ఏరియాస్ నుంచి వచ్చేసి ఇక్కడ వచ్చేసి సౌండ్ పొల్యూషన్, ఈ బైక్ రేసింగ్ వల్ల మేజర్గా ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ సౌండ్ పొల్యూషన్ ప్లస్ యాక్సిడెంట్స్ కానీ కూడా అవకాశాలు ఉన్నాయి. ప్లస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సౌండ్ ప్రాబ్లం న్యూసెన్స్ క్రియేట్ చేయడం వల్ల రాత్రిళ్ళు ఐటీ ఏరియాలో ప్రాబ్లం అవుతుంది. ప్లస్ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ప్లస్ యాక్సిడెంట్స్ కూడా కానీ అవకాశాలు ఉన్నాయి. దీన్ని రాయదుర్గం పోలీసు వాళ్ళు ఛాలెంజ్గా తీసుకొని ఇప్పటివరకు ఒక 80 మంది రైడర్స్ మీద కేసు బుక్ చేయడం జరిగింది. తర్వాత కూడా ఇది కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇలాంటి సంఘటనలకు పాల్పడితే ఇప్పటి నుంచి వెళ్ళి క్రిమినల్ చర్యలకు బాధ్యులవుతారు. ప్లస్ మైనర్స్కి ఇట్లా ఉంటే తల్లిదండ్రులను కూడా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మాకు ఇన్పుట్ ఏంటంటే జనరల్గా ఒక 4-5 మెంబర్స్ కలిసి అంటే ఏమంటారు కాంపిటీషన్ లాగా నియర్ బై దగ్గర ఉంది కాబట్టి రోడ్స్ మంచుకున్నాయి, బైక్ రేస్ దాన్ని చూడడానికి కూడా కొంతమంది వచ్చడం వల్ల ఏమవుతుంది అభిచువల్ అవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రానాను ఫోన్ లైన్ ద్వారా అడిగి తెలుసుకుందాం. రానా, టీ హబ్ దగ్గర జరుగుతున్న రేసింగ్ల గురించి డీటెయిల్స్ ఏంటి? కేబుల్ బ్రిడ్జ్, అలాగే కోవిడ్ హోటల్ వద్ద, అలాగే టీ హబ్ పరిసర ప్రాంతాలు, మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కువ రాత్రి 8:30 అయితే చాలు పోక్రీలు పెద్ద ఎత్తున కూడా సైలెన్సర్ బైక్స్ వేసుకొని వచ్చి మరి విన్యాసాలు చేస్తూ ప్రమాదవశాత్తు అత్యంత స్పీడ్ గా కూడా వాళ్ళు డ్రైవ్ చేస్తూ ఎదురుగా వెళ్ళేటువంటి వాహనదారుని కానీ అలాగే బైకుల మీద వెళ్ళే వారిపైన కూడా భయాందోళనకి గురి చేస్తున్న వారు ఉన్నారు. వారిపైన చాలా వరకు కూడా నిఘా పెట్టారు. నిఘా పెట్టినప్పుడు కేవలం ఈ 15 రోజుల్లోనే దాదాపు 80 బైకుల్ని వచ్చాయి. దాంతోపాటు దాదాపు వచ్చి ప్రతి ఒక్క బైక్ సంబంధించిన వారందరినీ కూడా అరెస్ట్ చేసిన నేపథ్యం కాబట్టి మొన్న నైట్ కూడా ఇదే రకంలో సత్వ నాలెడ్జ్ సిటీ బిల్డింగ్ దగ్గర కూడా ఈ రకమైనటువంటి రేసింగ్లు పాల్పడుతున్నటువంటి 10 మందిని మొన్న అరెస్ట్ చేసి వాటిని రిమాండ్ కూడా పరిపించిన నేపథ్యం. అయితే ఎక్కువగా ఇన్ని అరెస్ట్ చేసినా ఇంతమంది పైన అని చెప్పినా కూడా ఈ యొక్క మైనర్సే ఎక్కువగా బైక్స్ తీసుకుని వచ్చి నైట్ లో చాలా ఫాస్ట్ గా వాళ్ళు తోలుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే వాళ్ళకి అనేక రకాలుగా కూడా కౌన్సిలింగ్ కూడా ఇచ్చామని చెప్తున్నారు. కొంతమందిని అయితే అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. కొన్ని అయితే మాత్రం దాదాపు 80 బైకుల దాకా ఇప్పుడు సీజ్ చేసామని కూడా డీసీపీ వినీత్ కుమార్ చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇంకా నిఘా కూడా మేము పెంచుతాం. దాంతో పాటు నగర శివారు ప్రాంతాల్లో కూడా ఈ కార్ల రేసింగ్ అనేది కూడా ఈ మధ్యకాలంలో మాకు దృష్టికి వచ్చింది కాబట్టి అక్కడ కూడా ప్రత్యేకమైన నిఘా పెడుతున్నామని కూడా చెప్తున్నారు. ఎందుక ఈ యొక్క ఎక్కువగా ఫ్రైడే కానీ సాటర్డే కానీ సండే ఎక్కువగా ఈ రాత్రుల్లోనే ఈ యొక్క సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. వారి నుంచి కూడా మేము ఇప్పటికే ఎవరైతే బైక్ రేసింగ్లు కానీ కార్ రేసింగ్లకి పాల్పడుతున్నారో నిత్యం వారికి సంబంధించిన సమాచారం కూడా మేము సేకరించాం. ఈసారి కానీ ఇలాంటి రేసుల్లో కానీ పట్టుబడితే మాత్రం కంపల్సరీ పూర్తి స్థాయిలో వారు మొత్తం వాళ్ళ లైసెన్స్ ని రద్దు చేయడంతో పాటు మొత్తం వాళ్ళ ప్రాపర్టీస్ కూడా ఏదైతే కార్లు కానీ బైక్స్ కానీ సీజ్ చేస్తాము.
చాలా పెద్ద ఇష్యూ కూడా అవుతుంది అనేసి కూడా వారు పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.